ఏపీ తెలంగాణలో పలుచోట్ల వర్షం కురిసింది. హైదరాబాద్ను మరోసారి వర్షం ముంచెత్తింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి నగరంలోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మెహదీపట్నం, లక్డీకపూల్, బేగంపేట్, హుస్సేన్ సాగర్, సికింద్రాబాద్, తార్నాక, ఎల్బీనగర్, చార్మినార్, హబ్సిగూడతో పాటు పలు ప్రాంతాల్లో వాన దంచుకొట్టింది. దీంతో చాదర్ఘాట్ నుంచి మలక్పేట వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మలక్పేట్ రైల్వే బ్రిడ్జ్ కింద వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీటిలో బస్సు నిలిచిపోయింది. వరద నీరు లోనికి రావడంతో ప్రయాణికులు ప్రాణభయంతో బస్సు పైకెక్కారు. ట్రాఫిక్ జామ్లో అంబులెన్స్ చిక్కుకుంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని బాన్సువాడ, బీర్కూర్, వర్ని, ఇందల్వాయి, దర్పల్లి, సిరికొండ మండలాల్లో కురిసిన అకాల వర్షానికి వరి పంట నేలకొరిగింది. కోత దశలో పంట నేలకొరగడంతో రైతులు బోర్మంటున్నారు. శ్రీశైలంలో గంటపాటు వర్షం దంచుకొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. శ్రీశైలంలో గంటపాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. అలాగే ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నందిగామ ప్రాంతంలో ఈదురుగాలితో కూడిన వర్షం కురిసింది. వారం రోజులుగా ఎండ తీవ్రతతో పాటు వడగాలులతో నందిగామ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఎండలతో ప్రజలు సతమతమవుతున్న వేళ మారిన వాతావరణం ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించింది. తెలంగాణ, కోస్తా, మహారాష్ట్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. వచ్చే 4 రోజులు కొన్ని చోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,
రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.